అప్పుడే రోజా కంట్లో పడింది అందమైన డిజైన్ రోడ్డు మీద. అంతే, ఒకటికి ఒక్క నిమిషం అటు ఇటు 10 సార్లు చూసింది. తల బొబ్బికెట్టినట్లయింది, కళ్ళు బయలుకమ్మాయి. మట్టి బుర్రలో డిజైన్ మొకెత్తింది. అంతే, ల్యాప్టాప్ పని చెప్పింది. రకరకాల యాంగిల్స్లో మట్టి బుర్రలో వెలిగిన మట్టిని రుద్దుగా కొంగొత్త డిజైన్ పుట్టింది. ఇంతవరకు పాస్ట్లోనూ ఫ్యూచర్లోనూ ప్రజెంట్లో కూడా అటువంటి డిజైన్ స్టేజింగ్ మీద ప్రజెంట్ చేయబడదు కూడా. అదేగా తనకు కావాల్సిన డిజైన్. అంతే, రయ్యని ఇల్లు చేరింది. అంతే, పర్సనల్ డిజైనర్ రోజా ఇంట్లో బందీ అయిపోయింది. అదిగో ఆ షో మొదలైంది. కూతురు యొక్క ఫైనల్ కాంపిటీషన్, లేటెస్ట్ డ్రెస్ డిజైన్ ఎలా ప్రజెంట్ చేస్తుందో అని బంధుమిత్రులు అందరికీ తెలుసు. లేటెస్ట్ ఫ్యాషన్ కోసం రోజా పడే తాపత్రం. అందుకే మిస్ రోజా అనే అనౌన్స్మెంట్. ఒంటి మీద పల్చటి మబ్బుతెరలాంటి బంగారు వస్త్రంతో స్టేజీ మీదకి వచ్చింది. బంగారు వన్నె తలుగుని చుట్టూ ఉన్న బంగారు వన్నె ఏకవస్త్రంతో రోజా. అబ్బో, ఇదే కాబోలు డ్రెస్ డిజైన్, అద్భుతం. నోరు తెరిచిన నోరు మూసేలోగా మిస్ రోజా తనువుని చుట్టి తనువు రంగులో కలిసిపోయి ఉన్న బంగారు రంగు వస్త్రం జారింది. అబ్బో, ఏంటి 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 మిస్ రోజా అయినా ఈవిడ ఏం డ్రెస్ వేసుకుంది? ఎవరైనా దొమ్మర గుడిసెల్లో ఆటపాటలు పాడే సాముగాడిలా పిల్లలాగుందేంటి? ఆడియన్స్లో అరుపులు కేకలు, ఆనందం సంబరమా, కేరింతల హర్షధ్వనాలా, లేక ఏమిటివి? చింపి హర్షధ్వనాలా, లేక పిచ్చివాడి శక్తి కొద్దీ బాధే డోలు వంటి శబ్దాలా, లేకపోతే జడ్జెస్ కూడా చప్పట్లు కొడుతున్నారు, అవి హర్షధ్వనాలా? ఏమో తెలియదు. రిజల్ట్ వచ్చేదాకా మరి ఆడియన్స్ ఒపీనియన్ అది కూడా తెలీదు. హర్షధ్వనాలా లేక చింపిన నినాదాలా? రూపస్థ వస్త్రం తల నుండి తొడల వరకు ఏకవస్త్రం. అది గోనిపట్టతో తయారు చేసినటువంటి వస్త్రం. ఎక్కడ పడితే అక్కడ నిలువెల్లా చిరుగులు, పిచ్చోడి చేతులని కత్తెరలా ఎక్కడ పడితే అక్కడ చిరిగినటువంటి ఏకవస్త్రం, జనపనార వస్త్రం. దానిపై ప్లాస్టిక్ నిషేధించండి అని ట్యాగ్. అదిగో చిరుగుల బంత అనాలా, చింపిరి పేలికల ఆ తొడిగిందనాలా, లేక మతి భ్రమించిందా? ఏమో, ఏది ఏమైనా అటువంటి చిరిగిన పేలికల వస్త్రధారణ మాత్రం నిజంగా వినూత్నమైందే. రేపు సో కాల్డ్ లేడీస్ ఆ 1 పీస్ గోని సంచి, గోనిపట్ట పేలికలు వేసుకుని రోడ్డు మీద కనిపించక మానరు. ఇటువంటి వినూత్న ఏకవస్త్రం, జనపనారతో చేసిన ఏకవస్త్రం కనీ విని ఎరుగందే కాబట్టి బహుమతి గెలవనవచ్చు. సజీవమైన ప్రజెంటేషన్ మరి అది. తిండికి బట్టకు కరువైనటువంటి మురికి వాడల్లోని పిల్లలు వేసుకుని చిరిగిపోయినటువంటి వస్తువులే ఆమెకు ప్రేరణ అయ్యాయి. మరి గెలిస్తే మరి ఆ యొక్క మురికి వాడల్లోని చింపిరి బట్టలు ఉన్నటువంటి పిల్లలకి భాగాన్ని ఏమైనా ఇస్తుందా? చూద్దాం.